తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నారా రోహిత్. సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడిగా గుర్తింపు పొందిన రోహిత్ బాణం మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2011లో సోలో, 2014లో ప్రతినిధి, 2014లోనే రౌడీ ఫెలో, 2015లో అసుర, ఇక 2016లో అప్పట్లో ఒకడుండేవాడు వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే జో అచ్యుతానంద, సావిత్రి, కథలో రాజకుమారి వంటి సినిమాలు కూడా ఆయన కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. రీసెంట్గా వచ్చిన ప్రతినిధి 2 డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చి రికార్డులు కొల్లగొట్టిన పుష్ప చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను తాను చేయాల్సింది అని, కానీ పలు కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని వ్యాఖ్యానించటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రోహిత్ ఏమన్నారంటే, తనను పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కోసం ముందు అడిగారని, కోవిడ్ సమయంలో మీసాలతో ఒక ఫోటోను సిద్ధం చేసి నాకు పంపారు అని తెలిపారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి తనతో మాట్లాడారని వివరించారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ సైతం చర్చించారని, అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కాబట్టి అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహద్ ఫాజిల్ను తీసుకున్నారని చెప్పారు. భైరవం మూవీ తమిళంలో హిట్ కొట్టిన గరుడన్ సినిమాకు రీమేక్గా రాబోతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. అందులో శశికుమార్ చేసిన పాత్రను నారా రోహిత్ పోషిస్తున్నారు. ఇక మరోవైపు భైరవం చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడటానికి మా కాలభైరవులు వచ్చి ధర్మాన్ని కాపాడతారు అంటూ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్పై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే 2011లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ను ట్రోల్ చేస్తూ విజయ్ కనకమేడలా పెట్టిన పోస్టులను ఇప్పుడు వైరల్ చేస్తూ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారం సద్దుమణిగినట్టు కనిపించటం లేదు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో అయినా వీటికి బ్రేక్ పడనుందేమో చూడాలి.